గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయ్యో, టైం అయిపోయింది, తొందరగా పదా. అమ్మా లతాదేవి గారు, మీకోసం ఎక్కడెక్కడో తిరిగాం. ఏడుకొండలవాడ దయవల్ల ఇక్కడ కనపడ్డారు. ఏమిటి, ఏమైంది? మీ పిన్నమ్మ గారికి ఒంట్లో బాగాలేటమ్మా, మిమ్మల్ని చూడాలని కలవరిస్తున్నారు. అంచేత వెంటనే బయలుదేరి రమ్మన్నారు. ఎంతయ్యా రెండును? 5 రూపాయలు. 5 రూపాయలు ఏంటయ్యా మరిన్ని? 2 రూపాయలు చేసుకో. లారీలు బంద్ కదా, గిరాకి రేపు ఈ కూడా దొరకవు మీకు. పొట్లకాయలు కొంటున్నావా? ఇవి పొట్లకాయలు. పొట్లకాయ మొహమా. ఇక శుభ్రంగా ఉంది, తోటకూర తీసుకో. తోటకూర ఇది వాడి చచ్చింది. పోనీ అరటికాయలు తీసుకుంటాను. అరటికాయలు ఇవి అరటికాయల. మీకు దండం పెడతా, కొనకపోతే పోయినారు కానీ కొన్నటికి డబ్బులు ఇచ్చి నన్ను వదిలేండి, వేరే పక్కింటికి పోతా. ఏమండి, లేట్ జగన్నాథం గారి భార్య లక్ష్మీదేవమ్మ గారని, వారిల్లు ఇదేనండి. మీరెవరు? నేను వారికి బాగా పరిచయిస్తుండండి, ఒకసారి చూడాలని వచ్చాను. ఓహో, రండి రండి రండి, కూర్చోండి. మా అత్తగారిని పిలుస్తాను. నమస్కారం అమ్మా. ఎవరు బాబు? నేనమ్మా, గుర్తుపట్టలేదా? 25 ఏళ్ల క్రితం జగన్నాథం గారు రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ ఇంట్లో వారాలు చేసుకుని. గురుమూర్తి. గురుమూర్తినేనమ్మా. కూర్చో బాబు, కూర్చో. నేను అమెరికా వెళ్ళడానికి వారు నన్ను ఎలా ప్రోత్సహించింది, ఆ పై చదువులకి ఎంత సహాయం చేసింది నేనెన్నటికీ మర్చిపోలేనమ్మా. వెళ్ళడం అమెరికాలోనే ఉండిపోయానమ్మా. ఇన్నేళ్లైనా మమ్మల్ని గుర్తు పెట్టుకుని చూడ్డానికి వచ్చావు, చాలా సంతోషం. ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు? ఇన్నేళ్లు అమెరికాలో ఉండి బాగా సంపాదించాను. పోయిన ఏడాది ఇండియాకు వచ్చాను. హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారు చేసే ఇండస్ట్రీ ఒకటి స్థాపించాను. వచ్చే శుక్రవారమే దాని ప్రారంభోత్సవం. ఆ ఉత్సవానికి మీరు వచ్చి నన్ను ఆశీర్వదించాలమ్మా. నేనా? అవునమ్మా, నాకు తల్లైనా తండ్రైనా మీరే కదా. అందుకే ఆ ఇండస్ట్రీకి జగన్నాథ్ ఎలక్ట్రానిక్స్ అని పేరు పెట్టుకున్నాను. ఏమిటమ్మా? చుట్టాలు బంధువులు అనుకునే వాళ్లే మోసం చేస్తున్న ఈ రోజుల్లో ఏ రక్త సంబంధం లేకుండా అభిమానానికి, అనుబంధానికి విలువనిచ్చి మమ్మల్ని ఇంత గౌరవిస్తున్నందుకు వస్తాను బాబు, వస్తాను, తప్పకుండా వస్తాను. ఈ రోజు నేను ఇంతటి వాడిని ఈ ఎలక్ట్రానిక్స్ పరికరాల సంస్థను ప్రారంభించడానికి కారకులు, నాకు పూజ్యులు అయిన శ్రీ జగన్నాథరావు గారి సత్యమణి శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారు ప్రత్యేకంగా విచ్చేసి ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు శ్రీ జగన్నాథరావు గారి చిత్రపటం ఆవిష్కరణ. చిత్రపటాన్ని ఆవిష్కరించేది ప్రముఖ పారిశ్రామికవేత్త, ఉదార స్వభావులు, సహృదయులు, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ పానకాల స్వామి గారు. నైవంచకుడు, దుర్మార్గుడు, ప్రాణాలు హరించిన నీతి లేని పరమ నీచుడు, దుర్మార్గుడు,
వీడు తాగితే ఆ ఫోటో అపవిత్రం అయిపోతుంది. నా భర్త ఆత్మ క్షోభిస్తుంది. నా భర్త ఆత్మ క్షోభిస్తుంది. రండి. అమ్మమ్మా, ఏమిటి, ఏం జరిగింది? ఏం లేదు, ఆ ఫంక్షన్లో కాస్త అప్సెట్ అయ్యారు. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు. 4-5 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నారు. మీరు స్నానాలు అవి చేసి రెస్ట్ తీసుకోండి. నేను ఫ్యాక్టరీ వరకు వెళ్ళి వస్తాను. అమ్మమ్మా. బాబు, ఎవరా పానకాలు? మీ తాతయ్య ప్రాణాలు బలికొన్న కిరాతకుడు. ఆ దుర్ఘటన జరిగినప్పుడు మీ అమ్మ నాన్న ఈ దేశంలో లేరు. నా కర్మని నేను నిందించుకుని ఆ విషయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి దగ్గర ప్రస్తావించలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ పానకాలు కనిపించడంతో నా మనసు మళ్ళీ అల్లకులలో అయిపోయింది. అసలు ఏం జరిగింది? మీ తాతయ్య ఈ ఊళ్ళో స్థలం కొన్నారు. అందులో మంచి ఇల్లు కట్టుకొని రిటైర్ అయిన తర్వాత హాయిగా స్థిరపడాలని, ప్రశాంతంగా గడపాలని అనుకున్నారు. ఉన్న కాస్త ఆస్తి, నగా నట్ర అంతా అమ్మేసి ఆ డబ్బుతో ఇల్లు కట్టడం ప్రారంభించారు. ఆ సమయంలో పానకాలనే దూర బంధువు మాతోటే ఉండేవాడు. ఎంతో నమ్మకస్తుడిలా కనిపించేవాడు. ఉద్యోగరీత్యా మేము ఊళ్ళో తిరగడంతో ఈ పానకాలకి ఇంటి బాధ్యత అప్పుడు చెప్పాము. మనం కార్పొరేషన్ కి కొన్ని అప్లికేషన్స్ పెట్టాలి. మీరు ఊళ్ళోనే ఉంటున్నారుగా, నేను రేపే వెళ్ళి ఫారాలు తీసుకొస్తాను. నాకు అంత తిరిగి ఎక్కడదయ్యా, ఈ రాత్రికే మళ్ళీ అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఆ సంతకాలు ఏదో నువ్వే చేసి. వాటి మీద మీరే సైన్ చేయాలి. ఓహో, అయితే ఓ పని చేయబోయా, నీకు పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తాను. కావాల్సిన ఏర్పాట్లేదు నువ్వే చూడు. ఓకే, ఇవిగో 50,000. ఇప్పట్లో మనం తొందర పెట్టకు. ఇల్లు పూర్తయింది. దానికి బృందావనం అని పేరు పెట్టుకున్నాం. మీ తాతయ్య రిటైర్ అయ్యాక మేము ఆ ఇంటికి వెళ్ళాం. ఆ దుర్మార్గుడు ఇల్లు నాది అన్నాడు. ఈ ఇల్లు నీదా? అవును, నాదే. పానకాలు మాట జాగ్రత్తగా రండి. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం మంచిది. పైగా నేను ఇప్పుడు ఒట్టి పానకాలను కాను, కార్పొరేషన్ మెంబర్ పానకాలను. సరే, మర్యాదగానే చెప్తున్నాను, ఇల్లు వెంటనే ఖాళీ చేయి. వాట్ ఇస్ దిస్? నా ఇల్లు నేను ఖాళీ చేయటం ఏంటి? పానకాలు, పర్యవసనాలు బాగా ఆలోచించుకుని మరీ సమాధానం చెప్పు. అవన్నీ ఆలోచించుకోవాల్సిందే నేను కాదు, నువ్వు. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ అంతు చూస్తాను. కోర్టుకెళ్తావా? వెళ్తాను. వెళ్ళు వెళ్ళు. నేను వెళ్ళటమే కాదు, నలుగురిలో నిన్ను ముద్దాయిగా నిలబెట్టి మరీ ఖాళీ చేస్తాను. జాగ్రత్త. ఆ తర్వాత మీ తాతయ్య 3 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగారు. వాడు పకడ్బందీగా సృష్టించిన సాక్ష్యాలన్నీ విని కోర్టు వారు కూడా వాడికి అనుకూలంగా తీర్పు ఇచ్చేశారు. కట్టుకున్న ఆ ఇంటి మీద మమకారంతో కళ్ళతోనైనా ఆ ఇల్లు చూసుకుంటానని దానికి ఎదురుగా ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. రాత్రి మగళ్ళు ఆ ఇంటి గురించే ఆలోచన. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. డాక్టర్లు లాభం లేదన్నారు. రోజులు గడవడమే కష్టం అన్నారు. హాస్పిటల్లో చేర్చడం మంచిది. హాస్పిటల్ కాదు, మీకు చేతనైతే ఆ బృందావనంలో నా ఆఖరు శ్వాస విడవటానికి ఆ కర్కోటకుడు అనుమతిస్తాడేమో కనుక్కోండి. అదే నా తుది కోరిక. ఏమ్మా, డాక్టర్ గారు వచ్చారా? ఫోన్ చేసామమ్మా, డాక్టర్ గారు అంబులెన్స్ తీసుకుని వస్తానన్నారు. వచ్చేస్తారమ్మా. అంబులెన్స్ వస్తుంది, లేవండి లేవండి.
లక్ష్మి ఒక్కసారి బృందావనంలోకి తీసుకెళ్ళు. పానకాలు 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 నీకు దండం పెడతాను. ఆయన ఎంతో ప్రాణప్రదంగా కట్టుకున్న ఇల్లని నీకు తెలుసు. మాకు ఇల్లు అక్కర్లేదు, నువ్వే అనుభవించు. ఆయన చివరి కోరిక మన్నించు. ఒక్కసారి ఆయన ఇక్కడికి తీసుకొస్తాను. ఆయన మనసుకు శాంతి కలిగించు పానకాలు. నీకు దండం పెడతాను పానకాలు. ఆనాటికి ఈనాటికి ఆయన ఆత్మకు శాంతి లేదు. అమ్మమ్మ, ఆ నమ్మక ద్రోహికి తగిన శాస్తి చేస్తాను. వాణ్ణి ఆ ఇంట్లోంచి బయట గెంటిస్తాను. ఈసారి తాతయ్య సంవత్సరీకం ఆ ఇంట్లోనే జరిపిస్తాను. హారతి తీసుకోండి. ఏమిటి విశేషం? సంతాన గోపాల స్వామికి గుడి కట్టిస్తానని మొక్కున్నాను. ఏమిటి గుడే? గుడంటే ఏదో చిన్న గుడిసె అనుకున్నావా కట్టించడానికి? అలాంటి మొక్కులు మొక్కుకునే ముందు ఈ మొగుడుతో ఒక్క మొక్క చెప్పాల్సిన అవసరం లేదా నీకు? ముందు హారతి తీసుకోండి, శుభమే జరుగుతుంది. కమా కమా, శుభవార్త, శుభాతి శుభమైన శుభవార్త. చూసారా శుభవార్తగా? అది సరే, కామా పులుస్టాప్ ఏంటయ్యా? మీరు నా కాబోయే మామగారు కదా, ఆ. అది చాలా పొడుగ్గా ఉందని కట్ చేసి కామా చేశాను. బాగుందయ్యా. సరే, ఇంతకీ ఏమిటా శుభవార్త? ఇప్పుడు నేను చెప్పేదాని గనక మీరు ఊ అంటే ఇదే మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్. అబ్బా, సస్పెన్స్ చంపకయ్యా, విషయానికి వచ్చాయి. జాగ్రత్తగా వినండి. ప్రపంచ ఆరోగ్య సంస్థకి సంబంధించిన ఒక జాపనీస్ కంపెనీ ఉంది. వాళ్ళు ఇండియాలో హైదరాబాద్ లోనే ఆఫీస్ పెట్టాలనుకుంటున్నారు. ఆ కంపెనీ చైర్మన్ జపాన్ నుంచి సపరవారంగా వచ్చాడు. 5 స్టార్ హోటల్ లో ఉన్నాడు. వాళ్ళకి అర్జెంట్ గా ఆఫీస్ కి ఓ ఇల్లు కావాలి. పోర్షన్ అయినా పర్వాలేదు. నేను మన ఇల్లు సజెస్ట్ చేశాను. నెల అద్దె 10,000 ఇస్తాన్నారు. 10,000? అదే కదా కామా అట్రాక్షన్. అయితే మన హాలు ఆ పక్కన ఉన్న 2 గదులు సరిపోతాయా? ఏమండి, మన ఇల్లు అద్దెకిస్తారా? వద్దండి. నీకు తెలీదు, నువ్వు నోరు మూసుకో. నెలకు 10,000 అంటే ఊరినే వస్తాయా? మనకా బోల డబ్బు ఉంది, ఒక్కగాను ఒక కూతురు, ఇంకా ఎందుకండి డబ్బు? ఎందుక? నువ్వు కట్టించే కుళ్ళకి గోపురాలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అలాగా? అయితే ఇవ్వండి. మరి వాళ్ళు వచ్చి మన ఇల్లు చూసుకోవాలి కదా. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వాళ్ళు గనక ఓకే అంటే ఈ దెబ్బతో మీ లైఫ్ రూటే మారిపోతుంది. ఇదిగో బాబు, నువ్వు మాత్రం నడిచేవాళ్ళు. కావాలంటే టాక్సీ డబ్బులు నేను ఇస్తాను, నువ్వు టాక్సీలో వెళ్ళి తీసుకురా. అలాగే. కావాలంటే వచ్చిన తర్వాత కూల్ డ్రింక్ తాగు, కానీ ముందు వెళ్ళరా బాబు. అలాగే. వెళ్ళరా. ఏమండి, అయితే మన సంతాన గోపాల స్వామికి. అబ్బో, నువ్వేం మాట్లాడుకో, లోపలికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సంతాన గోపాల స్వామి అంట, సంతాన గోపాల స్వామి. తోలు తీసి ఎండ వేసి డొక్క షించి డోలు కట్టి. కమా, నేను చెప్పిన జపాన్ కంపెనీ ఆషామాషి. ఆషామాషి దాని కంపెనీ చైర్మన్ మిస్టర్ గోషి టీషి. హీస్ మిస్టర్ పానకాలు, ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. హాకీ ఉంకి పోకీ షాప్ అంటే ఈ ఇంటి ఓనర్ అని చెప్తున్నానండి. కమా, ఈజ్ మిస్టర్ రాజేంద్రనాథ్, రెసిడెంట్ మేనేజర్. ఈ కంపెనీకి సంబంధించి ఇండియాలో ఈయనే ఇన్ఛార్జ్. హాకీ ఎంకి పాకీ షామా. నేను తెలుగువాడినేనండి. సారీ. కమా, వీళ్ళందరూ ఈ కంపెనీకి సంబంధించిన బ్రోకర్స్, వాషర్స్, నట్స్ అండ్ బౌల్స్. రండి లోపల కదండి, ప్లీజ్ రండి రండి రండి. కూర్చోండి. కోషి కోషి బోకల తోషి. Moise Khan.
టైం లేదు, అర్జెంట్ గా వెళ్ళాలంట. పోనీ కొంచెం రిఫ్రెష్మెంట్స్ తీసుకుంటారు. వేషి వేషి పక్కలో వేషి. పైకెళ్ళి చావుంటాడేమిటి? పైకెళ్ళి చావు కిందకెళ్ళి చావు కాదండి. మంచిళ్ళు తాగినా రిఫ్రెష్మెంట్ తిన్నా జపాన్ నుంచే రావాలంటున్నాడు. పని చూడండి. ఓహో, అర్థం కాకపోయినా జపాన్ భాష తెలుగు భాష దగ్గరలోనే ఉన్నాయి బాబు. ప్రపంచ భాషలకి సంస్కృతం మూలం. పని చూడండి. అయితే ఇదే మీ పోర్షన్, ఇది హాలు. దీనికి అటు పక్కన 2 గదులు ఉన్నాయి, ఇటు పక్కన కామన్ పోర్షన్ ఉంది. రండి చూద్దరు కానీ. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.